హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. గుడ్ లక్, హ్యావ్ ఫన్, డోంట్ డై. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ మూవీ గైస్. రీసెంట్‌గా వీఓడీలో రిలీజ్ అయింది. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. విజువల్‌గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఒక చిన్న సీన్ ఉంటుంది గైస్. విజువల్‌గా ఏముండదు కానీ ఆ సౌండ్స్ వస్తా ఉంటాయి. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక మిస్టీరియస్ మ్యాన్ స్టోరీ చూపిస్తారు. అతను ఫ్యూచర్ నుంచి ప్రెజెంట్‌కి వచ్చి మన వరల్డ్‌ని ఒక డేంజరస్ ఇన్సిడెంట్ నుంచి సేవ్ చేయడానికి వచ్చానని చెప్తాడు. సో అసలు అతను నిజంగా ఫ్యూచర్ నుంచి వచ్చాడా? అండ్ ఆ డేంజరస్ ఇన్సిడెంట్ ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది మామ. చాలా రోజుల తర్వాత ఒక ఎంగేజింగ్ స్టోరీ ఉన్న సైన్స్ ఫిక్షన్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. స్టోరీ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది గైస్. అసలు నాకైతే 2 అవర్స్ ఎప్పుడయ్యాయో కూడా తెలియలేదు. కంటిన్యూస్‌గా ఒక్కసారి కూడా ఫోన్ ముట్టుకోకుండా చూసాను గైస్. సీరియస్‌లీ నేను ఈ ఇయర్‌లో ఇప్పటివరకు చూసిన ద బెస్ట్ హాలీవుడ్ మూవీ ఇదే. ఇది జస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ మాత్రమే కాదు గైస్. ప్రెజెంట్ మన హ్యూమన్ బీయింగ్స్ చేస్తున్న కొన్ని పనుల వల్ల అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి కలిగే ప్రాబ్లమ్స్ గురించి ఈ మూవీలో సటారికల్ వేలో చూపించారు. చూస్తున్నప్పుడు నవ్వొస్తుంది కానీ డీప్‌గా ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తుంది. ఇప్పుడు హ్యుమానిటీ వెళ్తున్న దారి అలాగే కంటిన్యూ అయితే మన ఫ్యూచర్ ఎంత దారుణంగా ఉండబోతుందో ఈ మూవీ ఒక టీజర్‌లా అనిపించింది. అండ్ ఈ మూవీలో కామెడీని డార్క్ వేలో సిట్యుయేషనల్‌గా ఇన్‌స్టెంట్‌గా నవ్వొచ్చేలా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మెయిన్‌గా విజువల్స్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి గైస్. కలర్ గ్రేడింగ్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ, మూవీలో చూపించే ఇంటెన్స్ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ నో డౌట్ చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ కంప్లీట్ చేశాక చూస్తే ఈ మూవీని పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టరే తీశాడంట. సో ఇఫ్ మీకు ఒక ఎక్స్‌ట్రార్డినరీ సైన్స్ ఫిక్షన్ మూవీ చూడాలనుకుంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి గైస్. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మీకు కూడా ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ రావాలంటే ప్లీజ్ ట్రైలర్ కూడా చూడకుండా స్టార్ట్ చేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎన్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌ట్రార్డినరీ మూవీ. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీ ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్‌గా ఉంది. సో ఇది గైస్, గుడ్ లక్, హ్యావ్ ఫన్, డోంట్ డై మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్.